కర్మ రంగంలో ఉన్నటువంటి మానవుడు ఎలా కర్మని ఆచరిస్తే తన ఇంద్రియములను, తన శక్తి సామర్థ్యాలను, మానసిక శక్తిని, బౌద్ధికమైనటువంటి పటిమను ఎలా సద్వినియోగం చేసుకుంటాడో ఆ విధానమే కర్మయోగం. ఒక రకంగా చెప్పాలంటే ఛానలైజింగ్ ద ఎనర్జీస్ లయింగ్ విదిన్. ప్రతి మనిషిలో ఇంద్రియాలు ఉన్నాయా? మనస్సు ఉందా? బుద్ధి ఉందా? అందరికీ ఉన్నాయి. కాకపోతే ఆ శక్తిని ఎలా వాడుకోవాలో, ఎటువైపు తిప్పాలో, ఏమి సాధించాలో తెలియక చాలా వరకు వృధా అయిపోతుంటాయి. కాబట్టి కర్మయోగం అంటే టెక్నిక్ ఆఫ్ యాక్షన్. ఏ కర్మ అయినా సరే సకామం చెయ్యి, నిష్కామం చెయ్యి, అవునా కాదా? ఏ కర్మ చేయాలన్నా చేసేది కాస్త ఏమిటంటే పర్ఫెక్ట్గా చెయ్యాలి కదా, అవునా కాదా? అందుకని ఒక రకంగా చెప్పాలంటే పర్ఫెక్ట్ యాక్షన్ ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు ఒక పనికి వెనుక హరి ఓం హరి ఓం హరి ఓం. హరి ఓం. ఒక పని మనం చెయ్యాలి అంటే ఇంద్రియాలే కాదు, దాని వెనక ఏముండాలి? మనస్సు ఉండాలి. ఆ సంగతి చాలా మంది మర్చిపోతారు. కదా. ముఖ్యంగా నేర్చుకోవాల్సింది, చేయవలసింది అదే. మనస్సు నిలిపి, దృష్టి నిలిపి చేయాలి. 99% పని చేస్తారు కానీ దాంట్లో మనస్సు నిలపరు. మనసు ఎక్కడో, మనిషి ఇక్కడ. అదే జరుగుతుంది ఎక్కువ శాతం చాలా మంది విషయాలు. అందుకే గురుదేవులు ఒక మాట చెప్పేవారు, అన్ని మహావాక్యాలే. బ్రింగ్ ద మైండ్ వేర్ యువర్ హ్యాండ్స్ ఆర్ వర్కింగ్. ఇది మహాసూత్రం, అవునా? అంటే బ్రింగ్ ద మైండ్, నీ మనసును తీసుకొచ్చి పెట్టి అక్కడ నీ చేతులు ఎక్కడ పని చేస్తే అక్కడ మైండ్ కూడా పెట్టాలి, అవునా కదా? లేకపోతే ఏమవుతుంది, ఏవో చేస్తుంటే మనసు ఎక్కడ. అందుకు చేసే పని మీ దృష్టి లేకపోతే నిలవదు కదా. సో అది నిలవాలంటే కూడా యోగంతో చేయాలి. అది యోగం అంటే అదే, దృష్టిని నిలపాలి, అవునా? అందుకు ఏం చేయాలి, దీనికి చెప్పాడు. ఇంద్రియాణి, ఏ ఇంద్రియాలు? జ్ఞానేంద్రియములను నిగ్రహించాలి. దేనితో? మనస్సుతో. ఫర్ ఎగ్జాంపుల్ నేను రాస్తున్నాను, రాయటం కూడా కాదు, నడవటం. నడిచేటప్పుడు మన అడుగులు జాగ్రత్తగా వేసుకుంటూ అక్కడ ఎత్తుపల్లాలు ఉన్నాయా, బురద ఉందా, లేకపోతే పాకుడు ఉందా, వీకుడు ఉందా, ఏదో మెట్లు ఇది, అది కూడా కాన్సన్ట్రేషన్తోనే చెయ్యాలి. అటేటో చూసుకుంటూ అడుగు వేసామనుకోండి, ఏమైపోతుంది, కాలు జారిపోదా? చిన్న పనులే, అవునా? పెద్ద పనులు కాదు, అవునా? దృష్టి ఏటో ఉంటుంది, ఈ కాలు పడుతుంది, ఎక్కడో పడుతుంది కాలు, అట్లాగే చేతులు, అట్లాగే ఏదో, అవునా? ఈ జ్ఞానేంద్రియాన్ని సంయమించాలి ఫస్ట్. ఎందుకంటే ఇది నిజంగా బాగా అర్థం చేసుకుంటే చాలు, మనిషి బాగుపడతాడు. ఇది మనిషి కోసమే చెప్పాడు. చెట్లు చేమలకి ఇంద్రియాలు లేవు కదా, మనకే కదా ఉన్నాయి. ఈ ఇంద్రియాలు లోపలికి విషయాలను తెచ్చి పడుతుంటే మనస్సులో పడినప్పుడు మనసు దానికి అనుగుణంగా స్పందిస్తుందా లేదా?
అవునా కాదా? కాబట్టి నేను అడుగు ఎక్కడ ఇస్తున్నానో నా చూపు అక్కడే ఉండాలి. ఏటేటో చూస్తే ఇది పడిపోతుంది. రోడ్ క్రాస్ చెయ్యాలి. ఉదాహరణకి బిజీ రోడ్ క్రాస్ చేయాలి. ఎంత జాగ్రత్తగా చేయాలి? అవునా కాదా? అటు వాహనం, ఇటు వాహనం చూసుకొని ఖాళీగా ఉన్నప్పుడు గబుక్కున వెళ్ళిపోవాలి. అవునా కదా? ఏదైనా అంతే. స్కూటర్ డ్రైవ్ చేస్తున్నాడు ఓ పిల్లవాడు. ఎన్ని యాక్సిడెంట్లు అండి ఈ రోజుల్లో. ఏంటి కాన్సన్ట్రేషన్ లేకపోవడమే కారణం. నడువులు వరకు కొట్టుకొని, కాళ్ళు వరకు కొట్టుకొని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ప్రాణాలు కూడా పోతున్నాయి. ఎందుకు? ఈ చెవిలో పెట్టుకుంటాడు. ఏంటది? అదే ఇయర్ ఫోన్స్. ఆ లోపల ఏదో జేబులో పెట్టుకుంటాడు. టుక్కు 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 టుక్కు. ఆ పాటలు వింటుంటాడు. ఏదో ఫోన్లో మాట్లాడుతుంటాడు. డ్రైవ్ చేస్తుంటాడు. అయిపోయాయి. ఏదో ఒకడు కొడతాడో కొట్టించుకుంటాడో అయిపోతుంది. ఏంటి కారణం చెప్పండి? ఈ జ్ఞానేంద్రియములను సంయమించకపోవడమే కదా కారణం. ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి. ఇప్పుడైతే ఇంకా చాలా చాలా. ఒకప్పుడైనా తక్కువ టెంప్టేషన్స్. అందుకు ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు ప్రపంచంలో బ్రతకాలన్నా, మంచి బాగా పని చెయ్యాలన్నా ఏం చేయాలి? ఇంద్రియాన్ని మనసా నియమ్య. మనస్సుతో ఇంద్రియాలని, జ్ఞానేంద్రియాలు నియమించాలి. తర్వాత కర్మేంద్రియై కర్మయోగం. మళ్ళీ ఈ మనస్సుతోనే కర్మేంద్రియాల ద్వారా కర్మని చెయ్యాలి. సో ఇప్పుడు ఏమవుతుంది? జ్ఞానేంద్రియాల వల్ల వచ్చే శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలను స్టిమ్యులై నిరంతరం వచ్చి పడుతూ ఉన్నప్పుడు కర్మని డిస్టర్బ్ చేస్తాయి అవి. అవునా కాదా? అవి వచ్చి పడుతున్నప్పుడు అలాగని కళ్ళు మూసుకొని చేయమని చెప్పట్లేదు. నువ్వు ఎక్కడ చేస్తున్నావో అక్కడే దృష్టిని పెట్టు. అదే కదా అక్కడ అర్థం. ఒక కళాకారుడు ఉన్నాడు. గురుదేవులు అదే చెప్తారు. ఒక కళాకారుడు ఒక చిత్రాన్ని గీయాలంటే మనసులో అతనికి ఆ దృశ్యం ఉండాలి. మనసులో పిక్చర్ ఉండాలి. దాన్ని తన చేతులతో తీసుకొస్తాడు. అప్పుడు కళ్ళు ఎక్కడ ఉండాలి? అక్కడ ఉండాలి. దాని మీదే ఉండాలి చూపు. మనసు పూర్తిగా లగ్నం అవ్వాలి. ఇంకొక చోటికి పోయింది అనుకోండి, కన్నుకి మెల్లకన్ను వస్తుంది. ఒక డాట్తోనే మెల్లకన్నో మంచి కన్నో అవుతుంది. అవునా కదా? అంత సున్నితమైన పని. అందుకని ఎడాపెడా పని చేయటం కాదు ప్రధానం. చేసే పనిలో మనస్సు, దృష్టి నిలపడం ఫస్ట్ పాయింట్ అది. కాబట్టి నిలపాలంటే ఏం చేయాలి? మిగతా విషయాలు డిస్టర్బ్ చేయకూడదు మైండ్ని. మిగతా విషయాలంటే ఇంతకు ముందు విన్నవి, చూసినవి, అవి ఏంటో ఇవాళ చెడిపోయిందండి. వంట ఎందుకు చెడిపోయింది? మనసు బాగాలేదండి. అవునా కాదా? అంటే మనసులో ఏవే ఉంటే అవన్నీ గుర్తొస్తాయి. గుర్తొచ్చినప్పుడు దృష్టి అక్కడ ఉంటుంది. ఇక్కడ చేసేది మరొకొచ్చేసి. అవునా? ఏ పనైనా అంతే. అందుకు ఫస్ట్ స్టెప్ నిష్కామం, సకామం పక్కన పెట్టండి. అవునా? ముందు ఇంద్రియములను, జ్ఞానేంద్రియములను సంయమించి మన కర్మేంద్రియములతో కర్మయోగాన్ని ఆచరించిన వాడు విశిష్టుడవుతాడు. మనలో మార్పు రావాలి. మనిషి ఎదగాలి. ఎప్పుడూ ఒక రకంగా ఉండకూడదు. మనిషిలో ఎదుగుదల రావాలి. రావాలంటే ఉన్న స్థితి నుంచి కొంచెం ఉన్నతంగా పోవాలి. ఇప్పుడు తనలో తానే మార్పు తెచ్చుకోవాలి. అవునా కాదా? తనలో తానే మార్పు తెచ్చుకోవాలి. అది కావాల్సింది. సరే, ఇప్పుడు ఈ కర్మయోగ ఆచరణలో మొదటి స్టెప్ ఏమిటి? మొదటి స్టెప్ ఏమీ లేదు. కర్తవ్య కర్మ చేయడం. తన జీవితంలో ఏదైతే విధిగా తప్పనిసరిగా కర్తవ్యముగా చేయవలసి ఉన్నదో దాన్ని నియత కర్మ అని చెప్పారు. ఈ నియత కర్మలో ఏమన్నారు? నిత్యకర్మ, నైమిత్తిక కర్మ. నేను చెప్పుకున్నాం. ప్రతిరోజు చేయవలసింది, అప్పుడప్పుడు ప్రత్యేకంగా చేయవలసినటువంటి విశేషమైనటువంటి కర్మ. దాన్ని చెయ్యవయ్యా అని చెప్పారు. ఎందుకు చేయాలి నేను? అకర్మణ కర్మ జ్యాయ. ఏమి చేయకుండా ఉండడం కంటే నియత కర్మ చేయటం ఎక్కువ మంచిది, శ్రేష్టమైనది. సో ఇప్పుడు అకర్మణ్యత్వం భగవద్గీత ఎక్కడా చెప్పట్లేదు. అసలు కృష్ణుడు ఎప్పుడూ చెప్పడు. పైగా మాతే సంగోస్త్వ కర్మని 2వ అధ్యాయంలోనే చెప్పాడు. అవునా? అంటే కర్మ మానేయాలని నువ్వు ఎప్పుడూ మానసికంగా ఎప్పుడూ అనుకోవద్దు. కాబట్టి ఏం చేయాలి? అకర్మణత్వము వద్దు, విడిచిపెట్టాయి.
కర్మ మానేసి పని మానేసి హాయిగా కూర్చోవాలి అనుకోవద్దు. చూడండి, సమయం దొరికితే శరీరం అలసిపోయి ఎప్పుడో విశ్రాంతి కావాలనుకుంటే వేరు. కొంతమంది టైం దొరికితే పడకేస్తారు, ఇంక చేసే పనులు ఏమి ఉండవు వాళ్ళకి. ఇప్పుడు అట్లే అయిపోయింది. ఏంటి, ఎంత లేటుగా లేస్తే అంత సుఖపడుతున్నాం అనుకుంటారు. పెద్దవాళ్ళు లేచి పని తీర్చుకుందాం అనుకునే కాన్సెప్టే లేదు. లేటుగా లేస్తే సుఖం అంట. దాని ఎంత ఎనర్జీ అసలు వేస్ట్ అయిపోతుంది తెలియదు మనిషి. అవునా? నియత కర్మ అంటే చిన్న చిన్నవే. పొద్దున్న లేచి పని చేసుకోవడం అనేది ఇప్పుడు డిక్షనరీలో లేదు. సూర్యుడు వచ్చి కిరణాలతో పొడిచి లేపాలి తప్ప సూర్యుడికి లేచి నమస్కారం చేయడం అనేది లేదు. ఆయనకి స్వాగతం చెప్పడం లేదు. మామూలుగా పూర్వకాలం ఇళ్లలో ఎట్లుంటేదండి, పొద్దున్న లేచి పని చేసుకుని ఎప్పుడు పడుకునేవారు? హాయిగా 10ంటికో 9ంటికో. ఇంకా కొంతమంది ఇంకా పెద్దరాడు. ఇప్పుడు వీడి ఉద్ధారకాలు ఏముండవు. పెద్ద బిజీగా రాత్రి అంతా కూర్చొని పనిచేసే వాళ్ళు కూడా కాదు. ఊరికే టీవీలు చూసుకుంటూ కాలక్షేపం. పని చేసుకుంటూ పోనీలే పాప రాత్రి అంతా పని చేసుకున్నాడు, పొద్దున్న లేటుగా చేశారంటే ఒక అర్థం ఉంది. కాదు, ఉదయమే లేవటం, చక్కగా ప్రాతకాలం లేవటం, మరి శౌచం తన ఇది స్నానం గీనం మొదలైన పూర్తి చేసుకోవటం, దైవారాధన, ఇంటి పని చేయటం ఎంతమంది చేస్తారండి? పొద్దున్నే స్నానం చేయటం కూడా కష్టమే. లేవగానే టీ కాఫీ ఇవన్నీ నియత కర్మలు కావా? ప్రతిరోజు చేయాల్సినవే కదా. కాబట్టి నియతం గురు కర్మత్వం. ఈ జీవన విధానం ఎలా ఉండాలో మన ఋషులు మనకు చెప్పారు. ఇవన్నీ మర్చిపోయి ఇవన్నీ వదిలిపెట్టేసి ఇప్పుడు ఏమన్నారు, లైఫ్ స్టైల్ డిసీజెస్ కొత్తగా స్టైల్గా పేరు పెట్టారు డాక్టర్లు. దానికి ఏదో ఒక మసి ముయ్యాలి కాబట్టి ఇది లైఫ్ స్టైల్ డిసీజ్. అంటే ఏంటి? మానవ జీవన విధానం మారింది కాబట్టి జబ్బులు వస్తున్నాయి అని పేరు పెట్టారు. అంతేనా? మరి ఇందాక ఏం చెప్పారు, 90 ఏళ్ల తర్వాత కూడా 14 కాన్పులైన ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నదంటే వాళ్ళు ఎంత బాగా జీవనం సాగించారు అర్థం చేసుకో. అవునా కాదా? మరి ప్రారంధం ప్రకారం వచ్చేవి జబ్బులు వేరండి. కొనుక్కుంటున్నారు, తెచ్చి పెట్టుకుంటున్నారు. ఎందుకు? సరియైన జీవనము దినచర్య సరిగ్గా లేకపోవటమే కారణం. ఇంకొక మాట, కొంచెం అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అయినా ఒక మాట చెప్పాలి. ఆయుర్వేదం అని ఒక వైద్య శాస్త్రం ఉంది. ఆయుర్వేదం అంటే కేవలం మందులు కషాయాలు ఇవ్వటం కాదండి, మన ఆయువును పెంచేది, ఆయువును రక్షించుకుండే శాస్త్రం అది. ఆయువును గురించి వీడెవడు ఆ జబ్బును గురించి ఆలోచిస్తాడు. ఆయుర్వేదం అలా కాదు. ఆయువును ఎలా మనం క్షయం కాకుండా చేసుకోవాలి కదా. కాబట్టి ఏం తినాలి, ఏం తినకూడదు, ఎప్పుడు లేవాలి, ఏం చేయాలి అనేది కూడా దాంట్లో దినచర్య ఉంటుంది ఆయుర్వేదంలో. అవునా? అంటే ఏం చేయాలి ప్రొద్దున లేచిన దగ్గర నుంచి మనిషి అనేది చెప్పేది ఆయుర్వేదం. దాంట్లో దినచర్యలో దైవ చింతన కూడా ఇమిడి ఉంది. అది జీవితంలో ఒక భాగం. అన్నం ఎలా తింటామో భగవంతుడిని ప్రార్థించటం, స్మరించటం కూడా జీవితంలో అంశమై ఉన్నది. ఇది మరిచినటువంటి ఈనాటి మానవుడు ఎన్ని దురవస్థలు పడుతున్నాడో చూడండి. అవునా? అందుకు త్వం నియతం కర్మ కురు. మన భారతీయ సంప్రదాయం మన ఇచ్చినటువంటి జీవన విధానం ఎంత గొప్పది. అది మర్చిపోయి ఏం చేస్తున్నాం? ఎర్రోళ్ళలాగా మనం పాశ్చాత్య జీవన విధానాన్ని అనుకరిస్తున్నాం, అన్నీ మర్చిపోయి. సో ఫస్ట్ స్టెప్ ఏమిటి? త్వం నియతం కర్మ కురు. ఎవరు ఏ జీవన మార్గంలో ఉన్నారో వాళ్ళు ఆ కర్మని ఆచరించాలి. అంతే తప్ప ఏ కర్మ మానేసి ఇవాళ సండే కదండి హోటల్కి పోదాం నేను వంట చేయను. ఇప్పుడు అలాంటి బాగా వచ్చేసి అంటే రోజు అన్నం తింటప్పుడు రోజు వండుకోకూడదా? మరి వండుకోవాలి కదా. అది కూడా కష్టమే, వండుకొని తింటే కష్టం ఈ రోజుల్లో. అదో పెద్ద ఏదో గొప్ప పని చేసినట్టు అనుకుంటారు. అదే గొప్ప పని, లోకోద్ధరణ వండుకొని తినడం అనేది.
కాదు కదా, నియత కర్మ రోజు చెయ్యాలి. అది కూడా మర్చిపోతున్నారు ఇప్పుడు. అది కాదు, మేము అది చేయక్కర్లేదు, అది మానేస్తే మాకు సుఖం అనుకోండి. రోజులన్నీ ఇలా పోయినాయి. ఎందుకు? జీవన విధానం శాస్త్రం చెప్పింది, ఆ శాస్త్రం అక్కర్లేదు మాకు, పక్కకు నెట్టేసారు. అందుకే శరీరయాత్రాపి న కర్మ అకర్మణ న ప్రసిద్ధి. శరీరయాత్ర, ఈ శరీరంలో ప్రయాణం చేస్తాడుగా జీవుడు, ఇది కూడా సక్రమంగా ఉండదు మనిషికి. అందుకే ఆయు క్షీణం అవుతుంది. తర్వాత ఇంకోటి, అనేక రకాలైనటువంటి డిఫిషియన్సీస్, మానసికం కావచ్చు, శారీరకం కావచ్చు. కాబట్టి అది కర్మ చెయ్యకపోతే ఇది జరగదు. కాబట్టి ఏం చేస్తున్నాడు ఇప్పుడు? అవసరమైన పనులు చేయకపోతే అనవసరమైన పనులు చేస్తున్నారు, అవసరమైనవి మానేసి. అవునా కాదా? కాబట్టి ఏమవుతుంది? శరీరం పనికి రాకుండా పోతుంది. ఇక ఇక్కడ నియత కర్మ చెప్పాడు కానీ కామ్యకర్మ గురించి చెప్పలేదు. నియత కర్మ అంటే ఏంటి? తప్పనిసరిగా చెయ్యాలి, దాని గురించి నువ్వు ఆశించకు. నేను రోజు వంట చేస్తున్నా, నాకు ఎంత జీతం ఇస్తావు అంటే ఏమర్థం? నువ్వు పని మనిషి కిందే లెక్క. అవునా కాదా? ఇంట్లో గృహిణి రోజు వంట చేయడం అదో పెద్ద పని, గొప్ప, దానికి డబ్బులు ఇవ్వాలా? రోజులు ఆలోచనలు ఎంత విషమంగా మారిపోయాయో చూడండి. అది రోజు చేయాల్సిన పని. అవునా? నువ్వు రోజు పడిపోతే నీకు 5 రూపాయలు ఇస్తాను రా రోజు, ఇది కూడా లంచమే. అది ఇవ్వకపోతే వాడు బడికి పోడు. బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ, ప్రతిదీ అంతే. సరే, కాబట్టి నియత కర్మ కనీసం ఒక మానవుడిగా సిస్టమేటిక్గా ఒక జీవనం సాగించటం మినిమం చెయ్యాలి అంతే, లేకపోతే ఈ శరీరం కూడా పనికి రాకుండా పోతుంది. నెక్స్ట్, దీనికంటే గొప్పదేంటి, మంచి శ్రేష్టం అంటే యజ్ఞ కర్మ అని చెప్పాడు. కాబట్టి చేసేటప్పుడు ఏం చేయాలి? యజ్ఞార్థాత్ కర్మణ, యజ్ఞం కోసం కర్మ చెయ్యాలి. అనగానే వెంటనే మనకి ఒక పిక్చర్ మనసులో కనిపిస్తుంది, ఒక దృశ్యం. ఏమిటది? ఒక హోమకుండం, సమిధలు, ఓ నెయ్యి, చరువు, ఇంకా ఆహుతులు, సమర్పం, మంత్రం, ఇదంతా యజ్ఞం అనగానే వెంటనే అదే. యజ్ఞం అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. యజ్ఞో యజ్ఞపతి యజ్వ యజ్ఞాంగో యజ్ఞవాహన, విష్ణు సహస్రనామంలో క్లియర్గా చెప్పాడు. యజ్ఞ, యజ్ఞ అంటే భగవంతుడే, ఆయనకి ఇంకో పేరు యజ్ఞ. అందుకే యజ్ఞో వై విష్ణు అని కూడా అన్నాడుగా, చూసారా? అంటే యజ్ఞ స్వరూపుడు విష్ణువు. అంటే ఇక్కడ యజ్ఞార్థాత్ కర్మణ అంటే ఏంటి? భగవంతుడి కోసము చేసే కర్మ. అవునా? యజ్ఞమే కర్మ అని ఇక్కడ అర్థం తీసుకుంటే అప్పుడు కర్మ కోసం కర్మ అని వస్తుంది యజ్ఞార్థాత్ అన్నప్పుడు. అవునా? యజ్ఞం అంటే ఇప్పుడు ఎవరు? ఈశ్వరుడు, విష్ణువు, భగవంతుడు. ఇప్పుడు కర్మ దేనికోసం చేయాలి? ఎవరి కోసం చేయాలి? యజ్ఞార్థాత్, భగవంతుడి సమర్పణతో చేయాలి. ఏ కర్మ? ఏ కర్మైనా, చిన్నది పెద్దది అని చెప్పలే. ఇప్పుడు చూడండి, కర్తవ్య కర్మ చెప్పాడు ఇందాక, నియత కర్మ. ఇప్పుడు అదే నియత కర్మని యజ్ఞ కర్మ కింద మార్చుకోవచ్చు, దృష్టి మార్చి చాలు. అంతేగా? అబ్బా ఇది రోజు చేయాలి, రోజు చేయాలి, డ్యూటీ 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 అనుకుంటే బరువు అయిపోతుంది. కాకుండా ఇది భగవంతుడి కోసం చేస్తున్నాను అనుకున్నప్పుడు ఏమైపోయింది? అది ఏమైపోయింది? ఆరాధన అయిపోలే? ఆరాధన అయిపోతే భగవంతుడి కోసం చేసేది ఏదైనా ఆరాధనే. నువ్వేం చేయమన్నా చెయ్యి, నువ్వు పూలు కొయ్యి ఆరాధనే, నువ్వు ఊడు ఆరాధనే, ఇది అదని చెప్పక్కర్లేదు. భగవత్ స్మరణతో భగవంతుడి కోసం అని చేసేది ఏదైనా ఆరాధన. కాబట్టి యజ్ఞార్థాత్ అంటే ఏంటి? ఈశ్వరార్పణ బుద్ధితో, ఈశ్వరుడి కోసం ఆయన స్మరించుకుంటూ చేసేది. అప్పుడు కర్మబంధానికి గురి చెయ్యదు. అన్యత్ర, అన్యత్ర అంటే ఏంటి? అన్యేన కర్మణ, ఈశ్వరార్పిత బుద్ధి కాకుండా వేరొక కర్మ అంటే కామ్యకర్మ ఏదైనా కావచ్చు. అప్పుడు ఏమవుతుంది? అది బంధానికి గురి చేస్తుంది. కర్మబంధన ఏమవుతున్నాడు? అలాంటి వాడు కర్మబంధానికి గురి అయిపోతున్నాడు.
కాబట్టి ఏం చేయాలి? కౌంతేయ తదర్థం కర్మ సమాచర. తదర్థం అంటే ఏంటి? ఈశ్వరార్పిత బుద్ధితో, యజ్ఞ భావనతో చేయాలి. ఎలా చేయాలి? ముక్త సంగ. సంఘం వద్దు నీకు, అంటే కర్మఫల సంఘం మళ్ళీ అక్కడ ఉండకూడదు. మరి ఏం చేయాలి? ఈశ్వరుడికే ఇది అర్పణ. ఈ సమర్పణ చేసినప్పుడు అదేమవుతుంది? ఆయనకు ఆరాధన అయిపోతుంది. అప్పుడు సంఘం, స్వామి నేను నీకు ఇది చేస్తున్నా, నాకేమి ఇస్తావు అని వెంటనే అడగ, అప్పుడు కామ్య కర్మ అయిపోతుంది. అవునా? ఇవన్నీ ఏమవుతాయంటే అన్ని కామ్యకర్మల కింద మారిపోతాయి. సో ఇప్పుడు చూడండి, నియత కర్మని యజ్ఞకర్మ కింద మార్చుకోవచ్చుగా. భావన మారితే అన్నీ అయిపోతాయి. పూర్వం గృహస్థ జీవనం ఇలా ఉండేది. పూర్వము గృహస్థ జీవనం అంటే ఇలాగే ఉండేది. వివాహం అయ్యి పిల్లలు, మరి సంతానం, మనవలు మనవరాళ్ళు వచ్చినా నిశ్చింతగా ఉండేవాళ్ళు. వాళ్ళు హాయిగా జరిగేవన్నీ హాయిగా అలా చూస్తూ ఉండేవాళ్ళు. ఎందుకు? ఈ జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళు. అవునా కాదా? కాబట్టి ఒడిదొడుకులు వచ్చినా, కష్ట నష్టాలు వచ్చినా, ఏం వచ్చినా కూడా ఇదంతా ఈశ్వరుడు ఇలా ఉందేమో ప్రారంభం, ఈశ్వరుడు ఈ రకంగా నాకు ప్రసాదించాడు అనుకునేవాడు. కష్టమో నష్టమో అన్నీ ఆయన ప్రసాదమే. అదే మనం 2వ అధ్యాయంలో ప్రసాద బుద్ధి అన్నా, గుర్తుందే? ప్రసాద బుద్ధి, ప్రసన్నత, ఇది కూడా. కాబట్టి సమర్పణ భావనతో చేసినప్పుడు వచ్చేది ఏంటి చెప్పండి? పూజగా సమర్పణ భావనతో చేసేది. పూజలో లాస్ట్లో వచ్చేది ఏంటి మనకి? ప్రసాదం. అంటే ప్రసాద బుద్ధి అని అర్థం. సో కర్మ ఫలితం ఏదైనా అప్పుడు ప్రసన్నంగా స్వీకరించడం. అందుకే ముక్త సంఘ. ముక్త సంఘ అంటే సంఘము నుంచి, కర్మఫలం ఏందో సంఘము నుంచి నువ్వు ముక్త విడుదల అయ్యి చెయ్యి. దాంతో సంబంధం పెట్టుకో. నువ్వు సంబంధం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా రాకుండా ఉంటుందా? వచ్చేది వస్తూనే ఉంటుంది. ఎందుకు దాంతో లింక్ పెట్టుకోవడం? రాకపోతే నువ్వు దాని మీద ఆలోచించాలి. వస్తుంది, వచ్చే దాని గురించి ఎందుకు ఆలోచించడం? నిజమే కదా, ఎనర్జీ వేస్ట్ కదా. అందుకే మన వాళ్ళు చెప్పారు సమర్పణ కృష్ణార్పణం. దీన్ని స్వామి వివేకానంద వారు ఒక స్లోగన్ రూపంలో ఇచ్చారు. అందరికీ తెలుసు, వర్క్ ఈజ్ వర్షిప్. ఏ వర్క్? లోకోద్ధరణని కాదు, నీవు ఏ పని కర్మ చేసినా. భగవద్గీత మొత్తం సూచించేది ఈ అధ్యాయమే కాదు, ఈ 12వ అధ్యాయం చదివి, ఈ అధ్యాయం చదివి, సర్వకర్మ ఫల త్యాగ అంటాడు. సర్వకర్మ ఫల త్యాగం చెప్పింది భగవద్గీత. అంటే ఏ కర్మ చేసినా సరే ఆ ఫలాన్ని సమర్పణ చెయ్యి. అవునా? అది అలా దానివల్ల ఏమవుతుందంటే కర్మబంధం నుంచి విడుదల పొందుతాడు. ఇదే శంకరులు మనకి చిన్న చిన్న స్తోత్ర రూపాల్లోని చెప్పండి. ఆత్మాత్మం గిరిజామతి పరిజనా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరా యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. మానస పూజలో చెప్పేది శివమానస పూజ. యద్యత్ కర్మ కరోమి, ఏ పనైతే నేను చేస్తుంటానో తత్తత్ అఖిలం, అదంతా కూడా శంభో తవ ఆరాధనం. ఇది కర్మయోగం కదా? కర్మయోగంలో భక్తి లేదా? ఆ భక్తి లేకపోతే అది కర్మయోగమే కాదు, కర్మే. నేను చెప్పేది చాలా మంది మేము కర్మయోగం అంటుంటే కర్మయోగం ఎప్పుడు అవుతుంది? ఆరాధన, బుద్ధి, స్మరణ, చింతన ఉంటేనే అవుతుంది. అవునా? పూర్వం అంటే నేను చూసినవి చెప్తున్నాను, నాకు బియాండ్ మై ఇది నేను చెప్పలేను. పెద్దలు వంట చేసేటప్పుడు, అది చేసేటప్పుడు పాటలు పాడుకుంటూ, పద్యాలు చెప్పుకుంటూ చక్కగా చేసుకునేవాడు పని అంతా. అసలు వాళ్ళకి అలసటే తెలిసేది కాదు. పాట పాడుకుంటూ పద్యం చెప్పుకుంటూ చేస్తూ ఉంటే అలా చకచక ఎంతైనా చేసుకునేవాడు కదా. ఎందుకు? మనసు తేలికైపోతుంది హాయిగా. ఆ స్మరణలో ఓ శక్తి వస్తుంది, భగవత్ స్మరణలో ఓ శక్తి వస్తుంది. అవునా కదా? అందుకు వంట చేసినా సరే, ఏది చేసినా సరే అది జ్ఞాపకం చేసుకుంటా చదువుకుంటూ చేశారనుకోండి ఎంత హాయిగా ఉంటుంది. లేకపోతే ఈడ్చుకుంటూ, కాళ్ళు ఈడ్చుకుంటూ, అది ఈడ్చుకుంటూ ఎప్పుడైతే
అవునా కదా? ఈడ్చుకుంటూ చేయడం అయిపోతుంది. అందుకు కర్మయోగం ఎక్కడో చేయటం కాదు, మన నిత్యము చేసేటువంటి కర్మలోనే యోగ దృష్టి పెట్టడం. అదే చెప్పాడు కదా, తదర్థం కర్మ. తదర్థం అంటే ఏంటి? యజ్ఞార్థం అంటే భగవత్ కోసం, ఈశ్వరుడి కోసం చేయాలి, ఈశ్వరార్పణ బుద్ధితో. అప్పుడు అది బంధించకపోగా విడుదలకి దారి చూపిస్తుంది. అవునా? ఇప్పుడు ఎంత పెద్ద కర్మలు చేస్తే కర్మయోగం అవుతుంది? పెద్ద పెద్దవి ఏమి చేయక్కర్లేదు, నిత్యము చేసేది. అందుకే పూర్వము ఇవన్నీ మన నిజంగా మన సంస్కృతి ఎంత గొప్పదో. నువ్వు ఉన్న చోటే ఉండు, ఉన్న చోటే ఉండి కర్మయోగాన్ని ఆచరించవచ్చు, బంధం నుంచి బయటపడవచ్చు. అందుకు గృహస్థ జీవితములో జ్ఞానులైన వాళ్ళు ఎంతమంది లేరా? యోగులైన వాళ్ళు లేరా? బంధం కాలేదు కదా వాళ్ళకి. ఎందుకు కాలేదు? ఈ జీవన విధానం ఆచరించారు. అది సంగతి. ఇకపోతే ఈ సమర్పణ భావనతో చేయడం అంటే కొంచెం అందరికీ తొందరగా మనసు అంగీకరించదు బుద్ధి. కాబట్టి ఏం చేశారంటే, తర్వాత భగవంతుడు మానవుడికి సహజంగా కొన్ని కోరికలు ఉంటాయి. ఏమిటా కోరికలు? సుఖాలు రావాలి, కొంచెం భోగాలు అనుభవించాలి కదా, అసలు అవి అపేక్ష ఉంటుంది కదా సామాన్య మానవుడికి. పోనీలే, అది కూడా అక్సెప్ట్ చేశాడు శ్రీకృష్ణుడు. చేసి నీకు భోగం రావాలన్నా, సుఖం రావాలన్నా నువ్వు ఎట్లా పడితే అట్లా జీవిస్తే సరిపోదు కదా. ఆ సుఖం, ఆ భోగం అనేది నువ్వు చేసే సత్కర్మ వల్ల నీకు రావాలి. కానీ వాళ్ళ పొట్టలు కొట్టి, వీళ్ళ పొట్టలు కొట్టి, వాళ్ళకి అన్యాయం చేసి, వీళ్ళకి అన్యాయం, జనం సంపాదించి భోగించడం కూడా పాపమే వస్తుంది కానీ సుఖం రాదు. వాడికి దుఃఖం వస్తుంది కానీ సుఖం రాదు. సో వచ్చేటువంటి ధనము కానీ, సంపద కానీ, లేకపోతే ఇవన్నీ భోగము నీకు సుఖాన్ని ఇవ్వాలంటే కూడా అది భగవంతుడు ఇచ్చిన సుఖ అయి ఉండాలి. కాబట్టి ఎలా జీవించాలి? కామ్యకర్మ అయినా పర్వాలేదు, దానివల్ల నీకు సుఖం రావాలి కదా. అవునా కాదా? ఇప్పుడు చూడండి, 10, 11, 12, 13 వీటిలో ఈ కాన్సెప్ట్ అంతా చెప్పబడింది. 10, 11 చదువుదాం. సహ యజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏష వోస్త్విష్ట కామధుక్ దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః. పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. సృష్టి అంటే ఎవరు? సృష్టి ఎవరు చేయాలి? బ్రహ్మదేవుడు చేస్తాడు, సృష్టికర్త. ప్రజాపతి ప్రజాః సహ యజ్ఞాః సృష్ట్వా పురా ఉవాచ. బ్రహ్మదేవుడట ఈ ప్రజ అంటే ఈ సంతతి జీవుళ్ళని, మానవుల్ని సృష్టించి ఎలా సృష్టించాడు? సహ యజ్ఞాః, ఈ యజ్ఞములతో కలిపి మానవుల్ని సృష్టించాడు, ప్రజల్ని. అంటే ఏంటి? కలిపే అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఒకసారి కవల పిల్లలు పుడుతుంటారు. కవల పిల్లలు అంటే ఏంటి? ఇద్దరు కలిపే పుడతారు, ఒకేసారి పుడతారు. అలాగే ఈ మానవుల్ని సృష్టిస్తూ, మానవులే కాదు ఈ మొత్తం సృష్టిస్తూ యజ్ఞం అనే దానితో కలిపి సృష్టించాలి, వేరుగా కాదు. సో ఇప్పుడు పుడుతూనే మానవుడికి ఏముంటుంది? బర్త్డే గిఫ్ట్, బర్త్డే కాదు, పుట్టకముందే ఈ యజ్ఞం అనేది. సో యజ్ఞం అనేది మానవుడికి ప్రత్యేకంగా ఇవ్వబడింది. అసలు ప్రకృతి యావత్తు కూడా అలాగే యజ్ఞంతోనే నడుస్తుంది. సృష్టించి ఉవాచ, అప్పుడు ఇలా చెప్పాడు బ్రహ్మ. అనేనా అంటే ఏమిటి ఇక్కడ? ఈ యజ్ఞం ద్వారా ప్రసవిష్యధ్వం,
మీరేం చేయాలి? చక్కగా వృద్ధి పొందండి, బాగా ఉత్పత్తులను పెంచుకోండి. ప్రసవం అంటే ఏంటి? ఉత్పత్తి బయటికి తీసుకురావటం పిల్లవాడిని. ప్రసవిషత్వం అంటే ఉత్పత్తులు చేయాలి, వృద్ధి చేసుకోండి, బాగా వృద్ధి పొందండి. ఏష వహ ఇష్ట కామధుకు, ఈ యజ్ఞమే మీకు ఇష్ట కామధుకు అంటే మీరు కోరిన కోరికలు నెరవేర్చేటువంటి కామధేనువు లాంటిది. ఏమిటిది? కామధేనువు లాంటిది. ఎవరికి? మానవులకి చెప్పాడు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు యజ్ఞ భావనతోనే కర్మల్ని ఆచరించాలి. అయితే ఎవరిని ఆరాధించాలి చెప్తున్నాడు. దేవాన్ అనేన భావయత, దేవతల్ని ఈ యజ్ఞము ద్వారా మీరు చక్కగా ఏం చేయాలి? భావన చేయాలి. భావన చేయండి అంటే వాళ్ళని మీరు పోషించాలి, వాళ్ళని ఈ ఆరాధనతో, ఈ యజ్ఞంతో. తే దేవాహ, మీ చేత ఆరాధించబడి తృప్తి చెందిన దేవతలు భావయంతు, వాళ్ళు మిమ్మల్ని చక్కగా పోషిస్తారు. పరస్పరం భావయంత, మీరు పూజ ద్వారా, ఈ యజ్ఞం ద్వారా దేవతలను ఆరాధిస్తే ఆ దేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తారు పరస్పరం. ఇలా చేస్తూ పరం శ్రేయ అవాప్స్యథ, పరమమైన శ్రేయస్సును మీరు పొందండి అని బ్రహ్మదేవుడు చెప్పాడు. సో మానవులు దేవతల్ని ఆరాధించి తృప్తి కలిగించాలి. అప్పుడు దేవతలు తృప్తి చెందిన వారే ఏం చేస్తారు? వీళ్ళకి కావలసినటువంటివి ఇస్తారు దేవతలు. ఇలా పరస్పరము మీరు ఒకళ్ళకొకళ్ళు, ఒకళ్ళ అభివృద్ధిని, పురోభివృద్ధిని ఒకళ్ళు చేసుకోండి. పరస్పరం భావయంత, అభివృద్ధి చెందండి. అప్పుడు మీకు పరమైన శ్రేయస్సును పొందుతారు. లేకపోతే పరమైన శ్రేయస్సు రాదు. అంటే ఇలాంటి ట్రైనింగ్, శిక్షణ పరమశ్రేయస్సు మోక్షం నిజానికి. అంతే, అక్కడి దాకా వెళ్తారు. ఇంతకీ ఏ దేవతల్ని తృప్తిపరచాలి నేను అని సందేహం. ఈ దేవతలకు మామూలుగా మనకున్న పురాణిక్ కాన్సెప్ట్ ఉంది కదా, ఇంద్రుడని, వరుణుడని, అగ్నిదేవతలని, ఇంకా పురాణంలో చెప్పిన దేవతలు ఉన్నారు. ఈ అవతార పురుషులుగా ఉన్న రాముడు, కృష్ణుడు, దేవి, ఇలాంటి దేవతలు ఉన్నారు. కాబట్టి దేవాహ అంటే ఈ వైదికంలో చెప్పినటువంటి దేవతలు, ఇంద్రాది దేవతలు, అష్టదిక్పాలకులు మొదలైనటువంటి వాళ్ళు కూడా కావచ్చు. లేకపోతే సాక్షాత్తు భగవంతుడు అనేక అవతారాలు, అనేక రూపాల్లో వ్యక్తమయ్యాడుగా. సో దేవాహ అంటే ఏమిటట అర్థం? ద్యోతనాత్ దేవ, దానాత్ దేవ. అందుకే ఏ దేవత అయినా ఇట్లా ఉంటాడు, ఇట్లా ఉంటాడు. దేవతలు అంటే ఎట్లా ఉంటారు? మామూలుగా ఏదైనా పోస్టర్, దేవుడు అని పోస్టర్ పెట్టాలి, ఇట్లా పెడతారు, అవునా కాదా? వరాలు ఇచ్చేవాడు వరదుడు, భయాల్ని తొలగించేవారు అభయం, ఇలా. సో దేవతలు అంటే ఎవరు? ఇచ్చేవాళ్ళు, ఇచ్చేవాడు దేవత, అవునా కాదా? ఈ ప్రకృతిని మనం చూసినప్పుడు మనం జీవించటానికి, మన జీవనం కొనసాగించటానికి మనకి ఎన్ని శక్తులు మనకు ఉపయోగపడుతున్నాయి, మనం ఉపయోగించుకుంటున్నాం. మనం బ్రతకాలంటే ఏం కావాలి? మనకి గాలి కావాలి, ముఖ్యంగా ఫస్ట్ పాయింట్. మరి గాలి అంటే ఏమిటి? గాలి, మన గాలి దేవుడు అని వాయుదేవుడు అంటున్నావా లేదా? వాయువు ఒక దేవుడు. అగ్ని, పొద్దున్న లేస్తే అగ్ని కావాలి మనకి, పొద్దున్న లేస్తే కాఫీ కావాలి, మన అగ్ని కావాలి కదా. మనం తింటున్నాం, తిన్నది అరగాలన్నా అగ్ని కావాలి. లోపల అగ్ని అంటే బయట అగ్ని కావాల్సిందే. అగ్ని లేకపోతే ఏమీ లేదు అక్కడ. అగ్ని దేవుడు, వాయుదేవుడు. తర్వాత భూదేవి. పంటలు ఎక్కడ పండిస్తాం? ఆకాశంలోనా? భూమిలో పండిస్తాం. కాబట్టి భూమి దేవి. ఇలా ఎంతమంది దేవతలు? అందరూ దేవతలు. అందుకే మనకి 30 దేవతలు అని చెప్పారు కదా. లెక్కలేనన్ని ప్రకృతి అంశాలు ఎన్నో మానవుడిని ఏం చేస్తున్నాయి? నడిపిస్తున్నాయి, పోషిస్తున్నాయి. సూర్యుడు ఎవరైనా పోషణకర్త, పూషన్ అంటాడు సూర్యుడు ఆయన. అందుకే సూర్యుడు దేవుడు. చంద్రుడు దేవుడే. అది మన సంస్కృతి. అట్లాగే, అవునా కాదా? సూర్యుడు దేవుడు. ఎందుకని? ఆయన కిరణాలు ప్రసరించటం వల్ల భూమిపై నీరంతా ఆవిరయ్యి మేఘాలు ఏర్పడి, ఆ మేఘాలు మళ్ళీ వర్షించి నదుల రూపంలో
చెరువుల రూపం నీళ్లు నిండట్లా. లేకపోతే మనకేమొస్తుంది? ఆ సూర్యుడు ఎవరిని పోషిస్తున్నాడు? వర్షాల ద్వారానే కాదు, ఆయన కిరణాల ద్వారా చెట్లు గిట్లు అన్నీ పోషింపబడుతున్నాయి. సూర్యుడు దేవుడే మనకి ప్రత్యక్ష దైవం అంటే. చంద్రుడు చంద్రుడు కూడా దేవుడే. ఎందుకు? ఆయన కూడా పోషిస్తున్నాడు తన కిరణాల ద్వారా. ఇవన్నీ తర్వాత అధ్యాయాల్లో వస్తాయి మనకి. ఈ ప్రకృతిలో అన్ని దేవతలే, అందరూ దేవతలు. ఇది మరచిపోయి మానవుడు ఏమంటున్నాడు? ఈ ప్రకృతి నా ఎంజాయ్మెంట్ కోసం ఉంది, కాబట్టి నేను ఎంజాయ్మెంట్ కోసం ప్రకృతిని ఉపయోగించుకుంటాను. ఇది ఈ రోజుల్లో వచ్చింది, పూర్వం అలా కాదు. ఈ ప్రకృతి అంతా దేవాంశాలు, దైవీ అంశాలతో ఉంది. కాబట్టి ఏం చేయమన్నాడు? ఆరాధించమన్నాడు, భావన చెయ్యాలి కదా. దేవాన్ అనేన భావయత. అనేనంటే ఈ యజ్ఞము ద్వారా, యజ్ఞ భావన ద్వారా ఆ దేవతల్ని ఆరాధించినప్పుడు ఎవరైనా అంతే కదండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదం అంటే ఇట్టా ఇట్టా అంటాం కాదు, మానవుడికి కావాల్సినవి ఇవ్వటం, పోషణ చేయటం, కావాల్సినవి ఇవ్వటం, అంతే కదా. ఇస్తూనే ఉన్నారు కదా. ఇలా పరస్పరము ఈ ప్రకృతి శక్తులు, ఈ మానవుడు ఏం చేయాలి? ఒకళ్ళకొకళ్ళు ముందుకు అభివృద్ధి చేసుకోవడానికి సహాయకరంగా, దోహదకరంగా ఉండాలి. అప్పుడు శ్రేయస్సుని పొందవచ్చు అని చెప్పారు. ఇంకొక విషయం మనం గుర్తు తెచ్చుకోవాలి. ఈ బాహ్యంగా ఉండే ప్రకృతి శక్తులే కాక మన శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియములు కూడా, అవి కూడా ప్రకృతిలో భాగాలే. ఎలా వచ్చింది? పంచభూతాలు, పంచతన్మాత్రలు, వీటితోనే కదా వచ్చింది. తత్వబోధ అని ఓ చిన్న గ్రంథం ఉంది, శంకరాచార్యులు ప్రారంభంగా చదవవలసిన గ్రంథంగా నిర్దేశించినటువంటిది. దాంట్లో ఈ చిన్న చిన్న అంశాలన్నీ ఉంటాయి. సో ఇంద్రియాలకు అధిదేవతలు ఉన్నారు. ఇంద్రియాలకి అధిదేవతలు ఉన్నారు. ఎవరెవరు? సూర్యుడు కంటికి అధిదేవత చెప్పారా. తర్వాత మనస్సుకి చంద్రుడు. ఇలా ఒక్కొక్క మన లోపల ఉండే కాంపోనెంట్స్ ఏవైతే ఇంద్రియాలు మన వాటన్నిటికీ అధిదేవతలు ఉన్నారు. ఇంకా మీరు లలితా శాస్త్రానికి వెళితే మన సప్త ధాతువులకు కూడా అధిదేవతలు. సప్త ధాతువులకు కూడా, చర్మానికి ఒకటి, మరి మాంసానికి ఒకటి, రక్తానికి ఒకటి. అంత డీప్ సైన్స్ అండి ఇక్కడ. ఇది అల్లాటప్ప కాదు శాస్త్రం అంటే. కాబట్టి ముఖ్యంగా లలిత శాస్త్రం గొప్ప సైన్స్ ఉంది దాంట్లో. ఇవన్నీ తెలియదు. నా శరీరం అనుకుంటు దీని పూతలు పూసి ఇదే పని. ఎట్లా కనిపించాలో చూస్తాడు కానీ దీంట్లో ఎంత గొప్ప శక్తులు, విషయాలు దాగి ఉన్నాయని ఆలోచించట్లా. ఆలోచన రహితంగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి సైంటిఫిక్ విజన్ మనకి ఇస్తుంది శాస్త్రం. నీ శరీరాన్ని కూడా నువ్వు వైజ్ఞానికంగా చూడ, విజ్ఞాన శాస్త్ర దృష్టితో. ఆ విజ్ఞానం మనకి ఇస్తుంది శాస్త్రం. అవునా కాదా? శరీరం నీది కాదు, నువ్వు అనుకుంటున్నావు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడానికి. దీంట్లో దైవీ శక్తులు పనిచేస్తున్నాయి కదా. ఎంతమంది ఎన్ని దైవీ అంశాలు దీంట్లో పనిచేస్తే ఇది నడుస్తుంది. నువ్వు నడిపిస్తున్నావా శరీరాన్ని? నువ్వేమో గాలి పోస్తున్నావా రోజు? ఏమీ చేయట్లేదు. మనం తింటుంటే లోపల అరిగించి పెట్టే సిస్టమ్ లోపల ఉంది. 24 గంటలు పనిచేస్తుంది ఆ సిస్టమ్. విశ్రాంతి ఏమైనా ఉందా దానికి? విశ్రాంతి లేకుండా పనిచేసేది అది. పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు ఎవరు నడిపిస్తున్నారండి ఇదంతా? ఈ బుద్ధి లేని మానవుడు నడిపిస్తున్నాడా? కాదు. సో బాహ్య ప్రకృతిలోను, లోపల ప్రకృతిలోను ఎవరున్నారు? దైవీ అంశాలు ఉన్నాయి. కానీ తాను ఎవరు అనుకుంటున్నాడు ఇప్పుడు మనిషి? ఈ మాంసం ముద్ద అనుకుంటున్నాడు. అవునా కాదా? కాబట్టి నేను అనుకుంటు, నువ్వేమి చేయట్లేదు. ఈ ఇంద్రియాలు లోపల పనిచేస్తున్నాయి. ఆ శక్తులు దైవీ అంశాలు. ఈ హృదయం పనిచేస్తుంది, మనసు పనిచేస్తుంది, బుద్ధి ఇవన్నీ నీవి కాదు. అవునా? దైవీ శక్తులు. అలా చూసినప్పుడు బాహ్యంగా ఉండే ప్రకృతి శక్తుల్ని మానవుడు ఏం చేయాలి? ఆరాధన దృష్టితో వాడుకోవాలి. అవునా? గౌరవ భావన. అలాగే వీటిని ఈ లోపల ఉండే శక్తుల్ని కూడా
ఏది ఈ ఇంద్రియాల్ని కానీ మనసుని కానీ బుద్ధిని కానీ ఇష్టం వచ్చినట్టు బురదలో పారేయకూడదు, ఇంద్రియాల్ని పారేసుకోకూడదు, మనసును పారేసుకోకూడదు. అవునా కదా? అలాంటి జీవితం ఎలాగవుతుంది చెప్పండి? అవునా కదా? కాబట్టి కర్మయోగం కర్మయోగం అంటే నువ్వు సకామ కర్మలైనా చెయ్యి, ముందు ఇది గుర్తుపెట్టుకో. ఈ దేవతలు ఇక్కడ ఉన్నారు, ఈ దేవతల్ని గనక గౌరవ భావంతో ఆరాధనా భావంతో గనక వాళ్ళని ఇది చేస్తే వాళ్ళు ఆశీర్వదిస్తారు. ఏం లేదు, ఈ శక్తులు లోపల ఉన్నాయి, దుర్వినియోగం చేసుకోకూడదు. ఇది భగవంతుడి యొక్క శక్తి కాబట్టి దీన్ని ఏం చేయాలి? సక్రమంగా ఉపయోగించు, దైవీ శక్తులు కాబట్టి ఎప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు అని అర్థం. అంటే చూపు కానీ శబ్దము కానీ ఇంద్రియములు అన్నీ కూడా అదే చెప్పాడు, మనసా ఇంద్రియాన్ని సంయమ్య. అవునా? సో మనసును బుద్ధితో సంయమించాలి, బుద్ధిని వివేక దృష్టి జ్ఞానంతో. కాబట్టి జీవనం అంతా కూడా ఏమవుతుంది అప్పుడు? ఆరాధనే జీవితం అంతా. అందుకే దేవతలను ఆరాధిస్తే వాళ్ళు అనుగ్రహిస్తారు. ఏం అనుగ్రహిస్తారు వాళ్ళు? ఈ యజ్ఞ భావన ద్వారా వాళ్ళని ఆరాధిస్తే ఏమిస్తారు మనకి? ఇక్కడ చెప్తున్నారు. పైగా ఇష్టకామదుక్ అన్నాడు భగవంతుడు ఇక్కడ. ఇష్టకామదుక్ అంటే నీకు అభీష్టాలు నెరవేర్చే కామధేనువు లాంటిది ఈ యజ్ఞ భావన. చూసారా? ఇప్పుడు కోరికలు లేకుండా చేయమని ఇక్కడ చెప్పట్లా. ఇందాక చెప్పిన కర్మయోగ దృష్టి వేరు, యజ్ఞ భావన. ఇక్కడ యజ్ఞ భావన గురించి చెప్పట్లేదు. ఇష్టార్థములు అభీష్టములు తీర్చుకోవటానికి కూడా ఒక సూత్రం చెప్తున్నాడు దేవుడు. నువ్వు కోరికలు తీర్చుకో, ఎందుకంటే అందరూ నిష్కామ అంటే ఎవరికి సాధ్యం కాదు, తీర్చుకో. అయితే దేవతల్ని ఆరాధించి అనుగ్రహంతో నువ్వు తీర్చుకో, అంతేగాని అక్రమంగా అన్యాయంగా అధర్మంగా ఆ కోరికలు పెట్టుకొని ఆ తీర్చుకున్న మనిషి నిజంగా సుఖం పొందలేడు. దైవదత్తంగా వచ్చినటువంటిదే సుఖాన్ని ఇస్తుంది. సో దేవతలను ఆరాధించగా వచ్చేది నీకు నిజమే సుఖాన్ని ఇస్తుంది. అలాగైనా నువ్వు కోరికలు తీర్చుకో. కాబట్టి పూర్వం ఏం చేసేవాళ్ళంటే కోరికలు తీర్చుకోవడానికైనా వ్రతాలు, పూజలు, యజ్ఞాలు, హోమాలు. ఇప్పుడు చూడండి, ఇప్పటికి కూడా డిమాండ్ ఉంది వాటికి, లేదా? ఇప్పటికి కూడా డిమాండ్ ఉంది, వాటికే డిమాండ్. ఈ శాస్త్రం ఎవరికి కావాలి? చాలా తక్కువ. ఎందుకంటే 99% కోరికలు పెట్టుకోవాలి, ఆ కోరికలు నెరవేరాలి అనుకునే అంటారు. సో సంకల్పం ఫస్ట్ అంటే అభీష్ట సిద్ధ్యర్థం, ఇష్టకామ్యార్థం. తర్వాత దానికి లిస్ట్ చాలా ఉంటుంది, విద్య, వ్యాపారం, ఎన్నో ఉంటాయి. నిజం కావాల్సింది అదే, చెయ్యండి. వద్దని చెప్పట్లేదు కృష్ణుడు ఇక్కడ, వద్దని చెప్పట్లేదు. ఎందుకంటే వద్దన్నా ఉండలేరు వదిలిపెట్టి. కాబట్టి అది ఒక క్రమ పద్ధతిలో మీరు కోరికలు తీర్చుకోండి. కోరికలు తీర్చుకోవడానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంది, ఓ పద్ధతి ఉంది. నాకు తోచినట్టుగా నేను చెయ్యాలనకూడదు కదా. ఇలా కోరికలు తీర్చుకోవడం కూడా ఒక క్రమశిక్షణ, ఓ పద్ధతి ఉంటే జీవన విధానంలో ఎంత పర్ఫెక్షన్ వస్తుంది. అలాంటి వాడు తప్పుడు పనులు చేస్తాడా? అన్యాయం చేస్తాడా? అక్రమంగా ప్రవర్తించగలడా? లేదు. ఇలాంటి జీవనాన్ని మనకి ఇచ్చారు. ఇప్పుడు ఈ దేవతల్ని చక్కగా ఆరాధించటం ద్వారా, వాళ్ళని భావించటం ద్వారా ఏం జరుగుతుంది మనిషికి? 12 శ్లోకం.